హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. ఈ వీడియో మాత్రం ముఖ్యంగా మనకు ఎవరైతే పేర్లు పెట్టుకోవాలని అనుకుంటున్నారో మన ముస్లిం మిత్రులు సోదరి సోదరులందరికీ కూడా తెలియజేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు కూడా నా వీడియోలు చాలామంది చూస్తున్నారు. నిన్నైతే సూపర్ కోడ్ అంటే 10వ తారీఖు 8వ నెల 2026 కదా, గురువు గారు ఈరోజు మా బాబుది పేరు పెట్టండి ఖచ్చితంగా అని ఎంత బిలీవ్ చేసి నమ్ముతున్నారు. చాలామంది కూడా మన దగ్గర ముస్లిం మతానికి సంబంధించిన చాలామంది కూడా మన దగ్గర ఆన్లైన్లో మరియు డైరెక్ట్ మన ఆఫీస్ కూడా చాలా ఎంత ఎక్కువగా నమ్ముతున్నారు అంటే మామూలుగా కాదు. ఎందుకంటే నేను వాళ్ళు ఇచ్చే పేర్లని ఎలాంటి విధంగా చెడగొట్టకుండా అద్భుతంగా వాళ్ళకి పవిత్రమైన అర్థం వచ్చేటట్టుగా చక్కగా పేర్లు పెట్టడం జరుగుతుంది. నిన్న అజ్మీర్ అనే పేరు పెట్టాను ముస్లిం వాళ్ళకి, మంచి మంచి క్యాలిక్యులేషన్ వైబ్రేషన్ తోటి. అట్లా చాలా రకాల పేర్లు పెట్టాను. అయితే మీకు ఎలా తెలుసు ముస్లిం పేర్లు అని మీరు అనొచ్చు. ఎందుకు తెలియదండి, మా శ్రీమతి ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చింది కదా, మా శ్రీమతి ముస్లిమే కదా. సో అందుకోసమే ఏమైనా అడ్వైజ్ ఉంటే మా మేడం దగ్గర నుంచి తీసుకుంటాను నేను. తర్వాత ఇంకా ఎవరి అడ్వైజ్ లేకుండా గూగుల్లో కొడితే ముస్లిం నేమ్స్ అనగానే ఆ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది వచ్చేస్తాయి నా దగ్గరికి. వచ్చేసిన తర్వాత నా మెథడ్ న్యూమరాలజికల్ ప్రకారంగా ఏ విధంగా పేరు పెడితే ఆ పేర్ల బలం ఉంటుంది అని నేను పెట్టేస్తున్నా. సో నాకు ఒక అదృష్టమే, నేను ఒక హిందువై పుట్టి ముస్లింలకు పేర్లు పెడుతున్నాను, క్రిస్టియన్లకి పేరు పెడుతున్నాను, హిందువులకు కూడా పేరు పెడుతున్నాను. నేను చాలా అదృష్టం కదా నా జీవితం. నేను నా మతానికి నేను హెల్ప్ చేస్తూ ఇతర మతాలకు కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. ఇతర మతాల యొక్క ప్రేమను కూడా నేను పొందుతున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే నా మతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి పేర్లు పెడుతున్నా, ఆన్లైన్లో కానీ మరియు డైరెక్ట్ కానీ. అలానే క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళ నుంచి కూడా వాళ్ళు చాలామంది వస్తున్నారు, వాళ్ళకు కూడా ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా పెడుతున్నా. 20 దేశాల నుంచి ఉన్నారు నాకు శిష్యులు. క్రిస్టియన్ దేశాల నుంచి, దుబాయ్ నుంచి ఉన్నారు, ఖతార్ నుంచి ఉన్నారు, సింగపూర్, లండన్, మలేషియా, తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇట్లా చాలా ఉన్నాయి, లీస్ట్ నాకు గుర్తుకులేదు కానీ. సో ఇటలీ, ఇట్లా చాలా దేశాల నుంచి నాకు శిష్యులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్. ముఖ్యంగా ఏంటంటే ముస్లిం సోదరులందరూ కూడా ఇప్పటివరకు తెలియదేమో, ఖచ్చితంగా మీకు అనుగుణంగా మేము డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే, తేదీ, నెల, సంవత్సరం ఇస్తే ఏ యొక్క అక్షరం బాగుంటుందో చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత మీకు సంబంధించిన ఆచార వ్యవహారాల ప్రకారము మేము ఆ యొక్క లెటర్స్ అక్షరాలు ఇస్తాం. ఆ అక్షరాల ప్రకారం 5-10 పేర్లు పంపిస్తే చక్కగా క్యాలిక్యులేషన్ చేసి కొంచెం టైం పడుతుంది. 3 రోజులు, వారం రోజులు, 15 రోజులు టైం. మంచి పేరు వచ్చేంత వరకు నేను వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ గంటలో పేరు వస్తే గంటలో పంపిస్తాను. 10 రోజులైనా, 15 రోజులైనా, నెల రోజులైనా మంచి పేరు కోసమే నేను వెయిట్ చేస్తాను. మంచి పేరు వచ్చింది, పేర్ల బలం ఉందనగానే మీకు పంపించేస్తాను. జీవితంలో పేరే బలం అండి, పేరే ధైర్యం అండి, పేరే మరణం అండి, పేరే మనకు అఖండ విజయం అండి. ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్లో కానీ, ఇప్పుడు మొన్న మెడికో ప్రియాంక చనిపోయింది. మొన్న కూడా పీ లెటర్ మీద చాలామంది ఇబ్బంది పడ్డారు. పల్లవి అనే అమ్మాయి మొన్ననే తప్పైంది. ఝాన్సీ, మరి తర్వాత జ్ఞానేశ్వరి తప్పైంది, ఇంకా దొరకలేదు. పిల్లల పేర్లో నెగిటివ్ పేర్లు ఉన్నప్పుడు అంటే వాహన ప్రమాదాలు కావచ్చు, లేదంటే అగ్ని ప్రమాదాలు కావచ్చు, జలగండం కావచ్చు, లిఫ్ట్లో ప్రమాదం కావచ్చు, బోర్వెల్లో ఇరుక్కోవడం కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి, మీకు తెలియదు. తర్వాత పిల్లల పేర్లలో నెగిటివ్ ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా చదవరు, క్రమశిక్షణగా ఉండదు, చెప్పింది వినరు. ఎందుకంటే నెగిటివ్ పేరు కదా. నెగిటివ్ అంటే వాడు పుట్టింది ఒక మంచి యోగంలో, నెగిటివ్ పేరు పెట్టారు కాబట్టి వాడు నెగిటివ్నే చేస్తాడు. అందుకోసమే పిల్లలకు పేర్లు అనేది ఒక పాస్వర్డ్ లాంటిది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఈ పేరు కరెక్ట్గా ఉంటే ఆ పాస్వర్డ్ ఓపెన్ అయిపోతుంది. సో అందుకోసమే ఎవరైతే ముస్లిం సోదరులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నప్పుడు ఆన్లైన్లో మీరు తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ హైదరాబాద్ ఆఫీస్ కూడా రావచ్చు. కానీ ముందే మీరు ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు చక్కగా మేము అక్షరాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు పేర్లు పంపిస్తే క్యాలిక్యులేషన్ చేసి పేర్లో బలం ఇంత ఉంది, 1500 ఉందా, 1000 ఉందా, 2000 ఉందా, ఏ నంబర్లో, ఏ లక్కీ నెంబర్లో ఉందో స్పష్టంగా మీకు చెప్పడం జరుగుతుంది. దాంట్లో సందేహం ఏమీ లేదు. ఓకేనా? తప్పకుండా మీరు అందరూ కూడా లక్కీ నేమ్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి పెట్టుకోండి. ఎందుకంటే ఈ నెలంతా సూపర్ కోడ్ నెల, చాలా అదృష్టం.
ఈ నెల మళ్ళీ ఈ సంవత్సరం ఈ నెల వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం దాకా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్.